తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఒకవేళ గెలిస్తే గ్రామానికి ఏం చేద్దామనే ఆలోచనలు ఉన్నాయని పూర్తి విషయాలు మనం తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు లౌడియా బాలోజీ. నేను ప్రతి గ్రామానికి ఇండ్లు తెత్తా. మేడంతో మాట్లాడి నేను గెలిచినాక ఆడ 3 గుంటల భూమి ఫ్రీగా ఇచ్చిన. శివాలయాల గుడి కట్టించిన. విగ్రహాలు తెచ్చిన. గ్రామానికి అభివృద్ధి చేస్తా. 18 ఫీట్ల రోడ్డు ఎడల్పు కిలోమీటర్ 18 ఫీట్ల ఎడల్పుతో 18 కిలోమీటర్ రోడ్ వేయించిన. కొన్ని మధ్యన రోడ్లు వేయించిన. ఇంకా ఒక అధికారం రాగానే ఇంకా ఇంకో 30 ఇండ్లు తెస్తా. అన్ని మంచి పనులు చేస్తా. సైడ్ కాలువలు చేపిస్తా. ఒక పోలు, ఒక కరెంటు తీగలు ఇండ్ల మీద ఉన్నాయి, అవి పక్కకు తొలగిస్తా. నేను గెలిచి గ్రామ పంచాయతీ కట్టిస్తా. బండ మీద బృందాలు కట్టిస్తా. కమిటీ హాల్ 2 ఉన్నాయి, అవి కట్టిస్తా. చెప్పండి. పెద్ద తండకే గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఆవిడే బాలాజీ నాయక్ గారి ఆయన ప్రజాసేవకుడు. ఒక వ్యవసాయ కూలి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా 15 సంవత్సరాల సేవలు అందిస్తున్నారు. కాబట్టి పార్టీ గుర్తించి మేము ఇక్కడ చైర్మన్గా మా మేడం గారు మంజుల గారు ఉన్నారు. మా ఓన్ విలేజ్ ఇది. ఒక దాత అంటే ఝాన్సీ యశస్విని రెడ్డి గారు ఎట్లా డొనేషన్ చేసిరో అట్లా బాలాజీ నాయక్ గారు ఈ గ్రామానికి సంత్ సేవలాల్ మహారాజ్ మాకు ఆరాధ్య దైవాన్ని మహారాజ్కి ఒక 3 గుంటలు ల్యాండ్ ఇవ్వడం, దాతకి ఇవ్వడం, అది మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు గెలిచిన తర్వాత ఏ అవినీతి లేకుండా పరిపాలన అందిస్తాడని, గ్రామ అభివృద్ధి చేస్తాడని నమ్మకం ఉన్నది కాబట్టి ఇవాళ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. మనకి ఇప్పుడు విలేజ్లో కావాల్సింది ఏంటంటే ఒకటి గ్రామ పంచాయతీ కట్టేయాలి. మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ గత ప్రభుత్వం కట్టలేదు. కానీ మేము గెలిచిన మరుసటి 2 రోజులే ఒకసారి మీ న్యూస్ ఛానల్సే పెట్టుకున్నా. మరుసటి 2 రోజుల తర్వాతనే మేడం గారి దగ్గర నుండి ప్రొసీడింగ్ తీసుకొచ్చి నేను ముగ్గు పోపిస్తాను. ఇంకొకటి మనకు గ్రంథాలయం కావాలి. యువకులు రేపు ఎక్కడ మేము ఏడైనా పేపర్కి ఇట్లా చదువుకోవాలంటే ఇబ్బంది పడుతున్నాం. మాకు ఒక గ్రంథాలయం కట్టాలని ఈ యువత నుండి మాకు ఒకటి వినతి తప్పకుండా అభ్యర్థన వస్తే దాన్ని తప్పకుండా మేము అమలు చేపిస్తాం. మరి ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో ఒక 2 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. గత ప్రభుత్వాన్ని మన కిరాయి ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళకు సొంత భవన నిర్మాణం 2 అంగన్వాడీలో 2 కట్టిస్తాం. మరొకటి మా కమిటీ భవన్ అది చేస్తాం. డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది. డ్రైనేజీ ఇక్కడ నుండి రోడ్డు డ్రైనేజ్ వాడవాడకు డ్రైనేజ్, వీధి లైట్లైనా, కరెంట్ల సమస్య అయినా, ఏ సమస్య అయినా మా సర్పంచ్ అభ్యర్థి గెలిచిన తర్వాత నేను ముందుండి అతనితో ప్రతి ఒక్క కార్యక్రమం చేపిస్తాను. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టి రేపు మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లో మా గ్రామ అభివృద్ధి చూసే ఓటేయమని ప్రజలకు నేను కోరుకుంటున్నాను. మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఆ అవకాశాన్ని మేము మా అభ్యర్థి నిలబెట్టుకుంటాడని మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాను. ఇది విషయం అండి. పెద్ద తండ అంటే వీళ్ళు ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రజాసేవలో ప్లస్ పార్టీ కార్యక్రమాల్లో గత 15 సంవత్సరాలుగా ఎనలేని సేవలు అందిస్తున్నారని చెప్పి గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు తనకు ఒక సపోర్టింగ్ ఇచ్చుకుంటూ ఇప్పుడు మోరల్గా మనం విజువల్స్లో కూడా చూసాము. తన వెంట ఉండి మేము చేయించుకుంటాం, మేడం దగ్గర నుంచి నిధులు తెచ్చుకుంటాం, ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చేసుకొని మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్తున్నారు. అలాగే ప్రజలు మా వెంటున్నారు, గెలుస్తామనే ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్.